పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మీ అల్లాబక్షు. మనం గ్రంథాలయం అనేటువంటి అద్భుత స్వాధ్యాయ కార్యక్రమంలో భాగంగా చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్, స్వామి ముక్తానంద గారి యొక్క ఆత్మకథ మనం తెలుసుకుంటున్నాము. మనం ఈరోజు 28వ ఎపిసోడ్లో ఉన్నాము. గత ఎపిసోడ్స్లో మనం 21 ఎపిసోడ్ల నుంచి మనం తెలుసుకుంటూ వస్తుంది ఏంటంటే ఆయన చూస్తున్నటువంటి లోకాలు, ఆయన యొక్క అనుభూతులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఆయన యొక్క దర్శనాలు, వాటన్నింటి గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు అంటే ఈ ఎపిసోడ్లో 28వ ఎపిసోడ్లో ఆయన చూసినటువంటి మరిన్ని మహా అద్భుతాల గురించి మనం తెలుసుకుందాము. గత ఎపిసోడ్లో మనం అనుకున్నాం, ఒక నీలం రంగు నక్షత్రము ఆకాశంలో ఆయనకి కనబడింది, తర్వాత సహస్రారంలోనికి వెళ్ళింది, తర్వాత ఆయన దాన్ని ప్రత్యక్షంగా కూడా చూశారని తెలుసుకున్నాము. చివరికి ఆయనకి ఏమర్థమైంది? ఆ నీలం రంగు నక్షత్రం అనేది తన సహస్రారంలో ఉన్నది అని ఆయనకు అర్థమైంది, స్వామి ముక్తానంద గారికి. ఆ తర్వాత ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ నీలం రంగు నక్షత్రము మళ్ళీ ఆయన ఎదుట స్థిరంగా ఉండిపోయిందండి. అది కొంచెం కూడా కదలడం లేదు ఈసారి. అంటే ఆయనప్పుడు తన లోపల సహస్రారంలోని ఊర్ధ్వాకాశంలోకి చూస్తూ అనేక లోకాల్లోకి ఆయన వెళ్ళిపోయేవాడు. అంటే తను ధ్యాన స్థితిలో కూర్చొని తన సహస్రారంలోకి చూస్తూ ఆ సహస్రారంలోంచి కూడా అనేక ఊర్ధ్వలోకాల్లోకి ఆయన వెళ్ళిపోయేవారు. ఆ ప్రయాణం ఎలా సంభవించేది? ఆ నీలం రంగు నక్షత్రం ద్వారా సంభవించేది. మాస్టర్స్, ఇది నీలం రంగు జ్యోతి కాదు, నీల బిందువు కాదు. మనం నీలం రంగు జ్యోతి గురించి నీలేశ్వరి అని తెలుసుకున్నాము, నీల బిందువు కూడా మనం తెలుసుకున్నాము. కానీ ఇది రెండిటికంటే విభిన్నమైనది. ఇది నీలం రంగు నక్షత్రము, నీల నక్షత్రము అంటాం మనం. ఈ నక్షత్రం చిన్నగా ఉన్నా సరే ముక్తానంద గారు ఈ నక్షత్రంలోకి వెళ్ళిపోయి ఈ నక్షత్రం ద్వారా ఎన్నో లోకాలకు అలా వెళ్ళిపోయేవారు. ఒకసారి ఆ నీల నక్షత్రం ఏం చేసింది అంటే స్వామి ముక్తానంద గారిని చాలా దూరం తీసుకెళ్ళిందండి. ఒక చోటికి తీసుకెళ్ళి అక్కడ దింపింది. ఆ లోకము ఇంతవరకు ఆయన చూసిన లోకాలన్నిటికంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆనందమయ లోకం, రంగురంగుల పక్షులు, సరస్సులు, ఇవన్నీ అన్ని లోకాల్లో ఉన్నాయి. కానీ ఈ లోకంలో ముఖ్యంగా ఆయన గమనించింది ఏంటంటే శాంతి, పీస్ ఆయన గమనించింది. అన్ని లోకాల్లో ఆనందం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, రంగురంగుల పక్షులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఆయన ప్రత్యేకంగా చూసింది ఏంటంటే శాంతి. అసలు ఆ లోకాన్ని ఆయన ఏం చెప్తారంటే ముక్తానంద గారు, దీని శబ్ద రూపంలో వర్ణించడం అంటే ఆ లోకాన్ని అవమానించడమే అంటారు ఆయన. అక్కడ ఒక రమణీయమైనటువంటి ఆ మార్గంలోకి వెళ్ళిపోయి అక్కడ చూస్తారు. అక్కడి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఆ లోకమే సిద్ధలోకం. ఆయన సిద్ధలోకంలోకి వెళ్ళారు. అక్కడ ఆయన నడుస్తూ వెళ్ళరు, మనోవేగంతో తిరుగుతూ ఉంటారు. మనస్సులో అక్కడికి వెళ్ళాలనుకుంటే వెంటనే అక్కడ ఉంటారు. ఫిజికల్గా నడవాల్సినటువంటి అవసరం ఉండదు అక్కడ. సిద్ధలోకము అంటారు దాన్ని మనం. ఆ సిద్ధలోకంలోకి వెళ్తారు. అక్కడ ఉన్నది ఎవరు? సిద్ధ పురుషులు. వారందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు?
ధ్యానంలో కూర్చొని ఉంటారండి అక్కడ. మిగతా లోకాల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారేమో, కానీ సిద్ధలోకంలో ఉండేటువంటి సిద్ధులందరూ కూడా ధ్యానులే. వారు తమ ధ్యానంలో తన్మయులై ఉంటారు. మళ్ళీ ఏదో ధ్యానంలో కూర్చోవడం, తన్మయత్వంతో కూడినటువంటి ధ్యానంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళంతా తమ తమ ఆసనాలపైన కూర్చొని రకరకాల ధ్యాన ముద్రల్లో, కొందరు చెట్ల కింద ఉన్నారు, కొందరు జుట్టు పెంచుకొని ఉన్నారు, కొందరు జుట్టు లేకుండా, ఎన్నో రకాల వాళ్ళు, అంటే రకరకాల వాళ్ళు ఉన్నారని చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో పురాణాల్లో నేను చదివిన మహర్షులు కూడా ఉన్నారు. అలాగే ఈ కాలం చెందిన షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, నిత్యానంద బాబా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అందరూ చిన్న చిన్న కొత్త రకం ఇళ్ళు, అంటే చిన్న కుటీరాల్లో ఉన్నారు అక్కడ. పెద్ద పెద్ద భవంతులు లేవు ఆ సిద్ధలోకంలో. ఆ సిద్ధలోకంలో చిన్న కుటీరాలు ఉన్నాయి. అందరూ వారి వారి కుటీరాల్లో కూర్చొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. అక్కడ గాలి నీరు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉన్నాయి. అక్కడ వ్యాపించినటువంటి వెలుగు రమణీయంగా ఉంది. అక్కడ ప్రాచీన కాలానికి చెందినటువంటి ఋషులు, వేదవ్యాసుల గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వేదవ్యాసుల గారి కంటే ముందు కూడా ఎవరెవరైతే ఋషులు ఉన్నారో, సనాతన కాలానికి చెందినటువంటి ఋషులు, వేదాలు రాసినట్టు లేదా వేదాలు ఉద్భవింపజేసినటువంటి ఋషులు, ఉపనిషత్తులని క్రోడీకరించినటువంటి మహర్షులు, పురాణాలు రాసినటువంటి మునులు, ఎంతోమంది అందరూ అక్కడే ఉన్నారు. వ్యాసుల వారిని అక్కడ ఆయన దర్శిస్తాడు, వాల్మీకి మహర్షిని దర్శిస్తారు. అక్కడ చాలామంది యోగినిలు కూడా ఉన్నారు. యోగులతో పాటుగా యోగినిలు కూడా ఉన్నారు. వారు దివ్యమైనటువంటి ముద్రలు ధరించి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వారికి అసలు ముక్తానంద గారికి ఆ లోకం ఎంత బాగా నచ్చింది అంటే, ఇంద్రలోకం కూడా దీని కింద దిగదుడిపి అన్నట్టుగా అనిపించింది. ఇక్కడే ఉంటే బాగుండు అనిపించింది ఆయనకి. అక్కడ బంగారు రంగు తామరలు, ఆ తామరల మీద కూడా కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఋషుల్ని ఆయన దర్శిస్తారు. ఆయన నడుస్తూ ఉంటారు, ఎవరు నడిపిస్తుంటారో తెలియదు. అందమైన తోట, అక్కడ కూడా సిద్ధ పురుషులు ఉంటారు. వారిని చూడగానే ముక్తానంద గారికి తాను కూడా అక్కడ పద్మాసనం వేసుకొని ధ్యానం చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతలో కూర్చుందాము ధ్యానం చేద్దాం అనుకున్న లోపలే తన కళ్ళెదుట ఏమవుతుంది? మళ్ళీ నీలం రంగు నక్షత్రం ప్రత్యక్షమవుతుంది. అంటే ఇక తను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని కదా అర్థం. వెంటనే ఆ నీలం రంగు నక్షత్రంలో కూర్చుంటారు. నక్షత్రం ఏం చేస్తుంది? అత్యంత వేగంగా మళ్ళీ తన ధ్యాన స్థానానికి తనని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఈసారి నక్షత్రం తన లోపలికి వెళ్ళి పగిలిపోయిద్దండి. ముక్తానంద గారిని తన లోపల కూర్చోబెట్టుకొని సిద్ధలోకానికి తీసుకుని వెళ్ళి సిద్ధలోకాన్ని దర్శింపచేసినటువంటి ఆ నీల నక్షత్రము తన్ని తిరిగి తన స్థానానికి తీసుకువచ్చిన తర్వాత తన లోపలికి మళ్ళీ వెళ్ళి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు దాని వెలుగు ఏమవుతుంది? సహస్రారం మొత్తం వ్యాపిస్తుంది. స్వామి ముక్తానంద గారి సహస్రారం మొత్తంలోకి వ్యాపిస్తుంది. ఇప్పుడు స్వామి ముక్తానంద గారి ముందు ఏ నక్షత్రము లేదు, తెల్లటి స్వచ్ఛమైనటువంటి వెలుగు ఉంది. అక్కడ ఆ స్వచ్ఛమైనటువంటి వెలుగులోకి ఎక్కడ ఉంది వెలుగు? ఈసారి బాహ్యంలో కాదు, తన అంతరంగంలో ఉన్నటువంటి తన సహస్రారంలో ఉంది. ఇప్పుడు తన సహస్రారంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న సిద్ధ పురుషుల్ని కలుసుకుంటే అప్పుడు ఒక సిద్ధ పురుషుడు చెప్తాడు. అప్పటికి ఆయనకు తెలుసు అది లోకం బాగుంది, ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ సిద్ధలోకం అన్న పేరు ఆయనకి తెలియదు, అప్పుడు తెలియదు. ఆ మహానుభావుడు చెప్తాడు ఇప్పుడు ఋషి, నాయనా ఇప్పుడు నువ్వు దర్శించుకుంది సిద్ధలోకం. ఈ సిద్ధలోకంలో జీవన్ముక్తులు అయినటువంటి మహాపురుషులు ఉంటారు, ఇమ్మోర్టల్ మాస్టర్స్. ఇమ్మోర్టల్ మాస్టర్స్ ఉండేటువంటి లోకం అండి అది. ఇమ్మోర్టల్ మాస్టర్స్ ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి లోకం అన్నమాట అది, సిద్ధలోకం. అందుకే చెప్తా ఋషి, నాయన ఇప్పుడు నువ్వు చూసింది సిద్ధలోకం. జీవన్ముక్తులైనటువంటి మహాపురుషులు అక్కడ ఉంటారు. ఇక్కడ ఆకలి లేదు, నిద్ర లేదు, జాగృతి లేదు. ఆకలి లేదు, నిద్ర లేదు, జాగృతి లేదు. అంటే ఎల్లప్పుడూ కూడా ధ్యాన స్థితే ఉంది అక్కడ. ఇక్కడ ఆనందమే ఆహారం, ఆనందమే పానీయం, ఆనందమే జీవనం, ఆనందమే అనుభవం. చూడండి ఎంత బాగుంటాయి ఈ నాలుగు వాక్యాలు. ఆనందమే ఆహారం, ఆనందమే పానీయం, ఆనందమే జీవనం, ఆనందమే అనుభవం.
అన్ని విషయాలు అక్కడ ఆనందమే. ఎలాగైతే చేప నీటిలోనే నిద్రపోయి నీటిలోనే నివసిస్తుందో, నీటిలోనే ఆహారం తీసుకుంటుందో, నీటిలోనే విహరిస్తుందో, అంతే కదా, చేప మొత్తం నీటిలోనే. అలాగే సిద్ధలోక వాసులు ఎప్పుడూ కూడా ఆనందంలోనే సంచరిస్తూ ఉంటారు. సిద్ధ కృప లేని ఎవరు ఈ మార్గానికి చేరుకోలేరు. సిద్ధ పరంపరే దీనికి మార్గము. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళిందే ఆ నీల నక్షత్రము. అది రాకపోకల్ని సూచించే వాహనము. అంతేకాదు లోకాంతరాలకు కూడా రాకపోకలని ఆ నీల నక్షత్రమే చూస్తుంది. ఆ నక్షత్రం పగిలే వరకు జనన మరణాలు నశించవు. చూడండి, నక్షత్రం పగలాలి, నక్షత్రము పగిలితేనే జనన మరణాలు నశిస్తాయి. అలాగే ఆ నక్షత్రం కూడా తనకి పగిలింది. ఎవరికి? మహాపురుషుడైనటువంటి స్వామి ముక్తానంద గారికి. అందుకే ఆయన మరణించినా కూడా ఆయనది ఇచ్ఛామరణమే అండి. తను కోరుకునే వెళ్ళిపోయాడు. ఆ నక్షత్రం ఆయనలో పగిలింది. ఆ నక్షత్రం పగలనంత వరకు ఎవరు కూడా ఇమ్మోర్టాలిటీ సాధించలేరు. మీ కర్మబంధం తీరదు, పాపపుణ్యాల పరద తీరిపోదు. ఆ నక్షత్రం విచ్చుకున్నప్పుడే భేద దృష్టి అంతరిస్తుందని చెప్పి ఆ మహాపురుషుడు వెళ్తాడు. అతను చెప్పినట్టుగానే నక్షత్రము తన లోపల విచ్చుకుంటుంది. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఆయన అనుభవము కదా. అంటే సహస్రారాలోకి తన ప్రయాణం సాగింది. తన కుండలిని సహస్రాల లోపలికి వెళ్ళిపోయింది. సహస్రాల లోపల తన కుండలిని తాను దర్శించుకున్నాడు. ఈ లోపల ఇంకొక ప్రతిదీ అద్భుతమైన సంఘటనే. అత్యంత అద్భుతమైనటువంటి మరొక సంఘటన ఏం జరుగుతుంది అంటే, తన తలపైన పుష్పాల వర్షం కురిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పుష్పాలు పడుతుంటే ఏం పడుతున్నాయా అని చెప్పి ధ్యానం పైకి వెళ్ళగానే, ఏ సిద్ధ మహాపురుషుడైతే ఇందాక తన లోపల నుంచి వచ్చి తనకి సిద్ధలోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఆ సిద్ధ మహాపురుషుడు సిద్ధలోకపు సరోవరంలో స్వర్ణమైన తామరలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. ఆ స్వర్ణ రంగులో వచ్చిన ఒక తామరని తీసుకొని వచ్చి 2 అడుగుల వ్యాసం, ఆ తామర 2 అడుగుల వ్యాసంతో ఉన్నటువంటి పెద్ద స్వర్ణకమలం కదా అది. స్వర్ణకమలాన్ని తీసి ముక్తానందుడి తల మీదకి గట్టిగా విసిరేస్తాడు. ఆ కమలం కింది, అంటే సిద్ధలోకం నుంచి ఆయన కమలాన్ని విసిరేస్తే ఆ కమలం కిందికి రావడం ముక్తానందుడు చూస్తూ ఉంటాడు. ఆ స్వర్ణ కమలం గట్టిగా ఓంకారనాదాన్ని చేసుకుంటూ కిందికి దిగుతూ ఉంది. అలా పెద్ద శబ్దం చేస్తూ శిరస్సు మీద పడింది. స్వర్ణ కమలం శిరస్సు మీద పడింది. సిద్ధలోకం నుంచి ఆ మహాపురుషుడు పైనుంచి విసిరేసినటువంటి ఆ స్వర్ణ కమలము ముక్తానందుని శిరస్సు మీద పడింది. ఆ శబ్దం వింటూనే వెంటనే ముక్తానందుడి యొక్క 2 కళ్ళు తెరుచుకుంటాయి. ఆయన తన ధ్యానంలో చూస్తాడు కదా ఇవన్నీ, కానీ నిజంగా పడ్డట్టు అతనికి శబ్దం వినిపిస్తుంది, నిజంగానే పడుతుంది కూడా మాస్టర్స్. అప్పటి వరకు తంద్రాలోకంలో అలా ఉంటున్నటువంటి స్వామి ముక్తానంద గారు శిరస్సు తెలిసి చూస్తాడు. ఆ స్వర్ణ కమలము శిరస్సు మీద పడి భూమి మీద పడుతుంది. శిరస్సు మీద పడి అలా చూస్తారు, భూమి మీద పడుతుంది. ఆయన దాన్ని చూస్తూ ఉంటారు. ఆయన దాన్ని చూస్తూ ఉంటే ఆయన అనుకుంటారు, లేచి మనస్సులో ముందు గురుదేవుడికి నమస్కారం చేసుకుంటారు, ఎంత గొప్ప అనుభవం జరిగింది అని చెప్పి. కానీ ఆ శిరస్సు మీద తగిలినటువంటి స్వర్ణకమలం తాలూకు దెబ్బ తనకి ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది. అంటే నిజంగానే తగులుతుంది అది. అదేదో హాస్టల్గానో ఒక మిథ్యగానో కాదండి. ఆ అనుభవాలన్నీ కూడా సంపూర్తిగా ఆయనలో కలుగుతూనే ఉంటాయి. అలా ఆ స్వర్ణ కమలం ఆయనకి శిరస్సు పైన పడుతుంది. ఇక సంపూర్తిగా తాను స్వతంత్రమైనటువంటిది. దాన్ని ఏమంటారు అంటే ఆయన్ని హృదయ గ్రంథి భేదం కూడా జరుగుతుంది. సంపూర్తిగా నీల నక్షత్రం ఎప్పుడైతే తనలో పగిలిందో అప్పుడే రాకపోగలు ఆగిపోయాయి. అప్పుడే హృదయ గ్రంథి భేదం కూడా జరిగింది అనొచ్చు మనకి. ఆ జన్మాంతరాల బంధం జరిగి తను పూర్తిగా స్వతంత్రుడు అవుతాడు. నీల నక్షత్రం పగిలిపోయినప్పుడు తను స్వతంత్రుడు అవుతాడు. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి స్వర్ణకమలం తన శిరస్సు మీద పడ్డదో తను పూర్తి స్థాయిలో స్వతంత్రుడు అవుతాడు. ఆ తర్వాత ఆయనకి ప్రారంభంలో ఒక అనుభవం కలుగుతుందండి. ప్రారంభ అనుభవం గురించి ఆయన చెప్పుకుంటే ఏమంటారంటే, నేను పితృలోకం కూడా వెళ్ళాను. ఏ నీల నక్షత్రం అయితే నన్ను సిద్ధలోకంలోకి తీసుకెళ్ళిందో అది తర్వాత కూడా నన్ను పితృలోకంలోనికి తీసుకొని వెళ్ళింది.
ఆ పితృలోకంలో కూడా నా పితృదేవతలు కూడా నేను చూశాను. అంటే ఎవరైతే నాకు తల్లిదండ్రులుగా జన్మనిచ్చారో వారిని కూడా నేను చూశాను అని చెప్పి ఆయన ఆయన అంటారు. ఆ పితృలోక దర్శనం కూడా ఆయన చేస్తారు. పితృలోక దర్శనం అయిన తర్వాత ఆయన కలిగినటువంటి మరొక అద్భుతమైన దర్శనం ఏందంటే నాదలోక దర్శనం కూడా జరుగుతుంది. అంటే ఒకసారి ఆయనకి మనం చెప్పుకున్నాం కదా, నాదం వినిపించింది అద్భుతంగా అని చెప్పి, ఆ నాదం ఆకాశంలోంచి వచ్చింది అని. అది అంతవరకే వచ్చి ఆగిపోయింది అప్పుడు. కానీ ఇప్పుడు సరి అయినటువంటి ఆ నాదలోకంతో తన యొక్క జర్నీ అనేది ఇక 1 స్టెప్ బిఫోర్ దాన్ని అది అయిపోతుంది మాస్టర్స్. చూడండి, నాదాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సముద్రంలో నీటి శబ్దం వేరేగా ఉంటుంది, సెలయేట్లో శబ్దం వేరేగా ఉంటుంది, రైలు బండి శబ్దం వేరేగా ఉన్నట్లే నాదాలు కూడా వేరేగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ నాదం తనకి ఒక ఓంకార ధ్వని తనలో వినిపిస్తూ ఉంటుందో, సౌండ్ బాడీ అంటారు దీన్ని వల్లలార్ గారు, ఒక ఓంకార ధ్వని దాన్ని తనలో వినిపిస్తూ ఉంటుందో తనకి నృత్యం చేయాలనిపించేది. రాత్రిపూట కూడా ఏకాంతంగా పర్వత శిఖరాల మీదకి వెళ్ళి నృత్యం చేసేవాడు. ఆ నాదానికి అనుగుణంగా, ఆ నాదానికి తగినట్లుగా తనలో నృత్య కళ కూడా వచ్చేది. అలా నాదలోక దర్శనం కూడా సంపూర్ణంగా అయిపోతుంది. అలా ఒక్కొక్కసారి ఆయన ఒక మురళీ నాదాన్ని వింటూ ఉంటాడు. ఆ నాదం ఎలా ఉంటుంది అంటే ఢమరుక నాదం కాకుండా మురళీ నాదం లాగా ఉంటుంది. ఒక మురళి, శ్రీకృష్ణుడు ఏ మురళీ నాదాన్ని వినిపించి సకల గోపికలని, సకల చరాచర సృష్టిని తన వైపు ఆకర్షించుకునేలా చేశాడో అత్యంత శ్రావ్యమైనటువంటి ఆ మురళీనాదం తన సహస్రారంలోంచి తనకి వినబడుతూ ఉంటుంది. తన సహస్రారంలో ఇప్పుడు తనకి 3 సంఘటనలు సంభవించాయి. సహస్రారంలో నీల నక్షత్రం పగిలిపోయింది. సహస్రారం పైన ఏం పడింది? స్వర్ణకమలం అనేది దాని మీద పడింది. ఇప్పుడు 3వది సహస్రారంలో తనకి ఏం వినబడుతుంది? మురళీనాదం వినబడుతుంది. ఆ మురళీనాదంలో ఒక్కొక్కసారి ఉన్మత్తుడుగా మారిపోయి ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో కూడా ఆ దివ్యనాదంలో తన్ని తాను మైమరిచిపోతాడు. ఆ నాదమే పరబ్రహ్మంగా భావిస్తాడు. ఆ నాదాన్ని ఏమంటారంటే ఆ నాదమే పరబ్రహ్మం, ఆ నాదమే పరాశక్తి, ఆ నాదమే మహామాయ, శ్రీ కుండలిని తల్లి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి స్పందనము అంటాడు. దాని పేరే అదో భగవన్ శబ్దరాశి. అంటే తాను భగవంతుణ్ణి శబ్దాల్లో చూశాడు, ఆ నాదంలో చూశారండి స్వామి ముక్తానంద గారు. తన సహస్రార భేదనం జరిగిపోయింది అద్భుతంగా. తను నాదాన్ని కూడా విన్నాడు. అది క్రియాశీల కిండలిని యొక్క ఉత్తర నాదం. ఆ నాదం తనలోకి వచ్చినప్పుడు ఆ తన సహస్రారాలో ఉన్నటువంటి ఊర్ధ్వాకాశం నుంచి చిన్న 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 బిందువులుగా అమృతం తన శరీరంలోనికి ప్రవేశించింది. నాదయోగంలోంచి ఆ పాలలాంటి ద్రవ పదార్థం, అది ఎలా ఉండేది? పాలలాంటిది, అది అమృతమే మాస్టర్స్. ఆ అమృతం తన నాడుల్లోకి వెళ్ళేది. ఆ ద్రవం జఠరాగ్నిలోకి ప్రవేశించి 72 కోట్ల నాడుల్లోకి వెళ్ళిపోయేది. ఫలితంగా శరీరం అమృత తుల్యమే ఉండేది. అలాంటి దివ్యనాదాన్ని, అలాంటి అమృతాన్ని తాను సేవించి నాదం శబ్ద బ్రహ్మ, నాద రూపంలో శబ్ద బ్రహ్మని సాక్షాత్కారం చేసేవారు. అలాగే తనలో క్రియారూపంలో ఉన్నటువంటి కుండలిని తల్లి కూడా నాద రూపంలో ఉన్న తన పతిని కలుసుకొని ఆనందించేది. అంటే సహస్రార విచ్చుకున్నది, మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని మాత సహస్రారంలోకి వెళ్ళిపోయి సహస్రారంలో ముందుగా నాద రూపంలో ఉన్నటువంటి తన పతిని తలుచుకొని ఆనందించేది. పతిని కలుసుకొని మిక్కిలి ఆనందించేది. ఆ ఆనంద తరంగాలు స్వామి ముక్తానంద శరీరం అంతటా వ్యాపించేవి. ఆ నాద తరంగాల వల్ల ముక్తానంద నృత్యం చేయడం ప్రారంభించేవాడు. మామూలు నృత్యం కాదండి, అద్భుతమైనటువంటి ఆనంద తాండవం చేసేవాడు. అందుకే సహస్రారం విచ్చుకున్నప్పుడు కుండలిని మాత సహస్రారంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి కలుసుకున్నప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి నృత్యం అనేది వస్తుంది. సో ఆ ముక్తానంద అలా నృత్యం చేయడం ప్రారంభించేవాడు. ఆ నాద తరంగాలు, ఆ వేణునాద విషయాలు తనకు వినేవి. ఇక తరువాత అంతిమమైనటువంటి నాదం వింటాడండి ముక్తానంద. ఆఖరి నాదం వింటాడు. దాని పేరే మేఘనాదం. వేణుగాన నాదం విన్న తరువాత అంతిమమైనటువంటి నాదాన్ని తాను వింటాడు. దాని పేరే మేఘనాదం. అది గొప్ప దివ్యమైనటువంటి నాదం. అది నాదాలకు రాజు, యోగులకు అన్నీ సమకూర్చి పెట్టేటువంటి కామధేనువు అది. దీన్ని వినడం వల్ల ఏం జరుగుతుంది? ముక్తానందకి ఊర్ధ్వాకాశంలో పెద్ద శబ్దం వినిపించేది.
ఈ దివ్యనాదపు శబ్దానికి సాధకుడు స్పృహ ఉండదు. ఏ సాధకుడికైతే మేఘనాదం వినబడుతుందో తను సమాధి స్థితిలోనే కొన్ని సంవత్సరాల పాటు ఉంటాడు. ఆ నాదమే యోగి యొక్క సమాధి స్థితి కలిగేది ఈ నాదం వల్లనే. ఈ మేఘనాదము నుంచి ఏం జరుగుతుంది అంటే యోగికి ఓంకారనాదం వినిపిస్తుంది. యోగికి ఓంకారనాదం వినిపిస్తుంది. అలా స్వామి ముక్తానందకి ఓంకారనాదం వినిపించింది. ఓంకారమే స్వయంభువు. తనకేమనిపిస్తుంది అప్పుడు? ఓంకారం అంటే ఏదో కొన్ని శబ్దాల వల్ల ఏర్పడింది కాదు, ఓంకారం ఒక స్వయంభువు అని అర్థమవుతుంది. ఇదేదో ఒక మంత్రం కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఆ ఓంకారనాదం వింటూ 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 ఆయన మరింత 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 లోతుగా వెళ్తాడు. అయినా సరే నీలేశ్వరి వెలుగుతూ ఉంటుంది. రక్తేశ్వరి నుంచి శ్వేతేశ్వరి నుంచి నీలేశ్వరి వరకు వెళ్ళిపోయి ఒక బంగారపు రంగు వలయం కనిపించినా సరే ఇంకా తన అంతరంగంలో ఎక్కడో చిన్న బాకీ ఉండిపోయింది. సంపూర్ణమైనటువంటి పూర్ణత్వం ఇంకా కొద్దిగా బాకీ ఉంది. తృప్తిగా ఉంది, హాయిగా ఉంది, సమాధి స్థితి వచ్చింది. ఆఖరి నాదమైనటువంటి మేఘనాదాన్ని తాను వినగలిగాడు. అయినా సరే ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. అది నీకు దూరంగా లేదు. అందుకే చూడండి ఇక్కడ ముక్తానంద పూర్తిగా చెప్తున్న సత్యం ఏంటంటే నువ్వు పూర్తిగా భగవంతుడి వాడివి కాలేదు. భగవంతుడు నీ నుంచి కొద్ది దూరంలో కూడా లేడు. నువ్వే భగవంతునికి దూరంగా ఉన్నావు. అందుకనే నిత్య నూతనంగా కనిపించే సాక్షాత్కారానికి నువ్వు దూరం అవుతున్నావు. అప్పుడు ముక్తానందకి ఆ సర్వజ్ఞ లోకం నుంచి ఒక సందేశం వస్తుంది. సర్వజ్ఞ లోకం సందేశం ఏమొస్తుంది అంటే ముక్తానంద, నీలేశ్వరి దర్శనం వల్ల నీకు జీవన్ముక్తి ప్రాప్తించింది. ఆ తురీయ ఆనందం అనేది సంప్రాప్తించింది. కానీ నీకు పూర్ణత్వ స్థితి బాకీ ఉంది. దివ్య సాక్షాత్కారం ఇది కాదు. దివ్య సాక్షాత్కారం ఇంకా ముందుంది. నువ్వు మరింత 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 మరింతగా నీలం వర్ణంలోకి మరింత ప్రవేశించవలసి ఉంది. ఇది సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? అంతరంగంలో ఉన్నటువంటి కుండలి నుంచి, ఆ చిత్శక్తి నుంచి ఆ సందేశం వచ్చింది. ఆ సందేశానుగుణంగా ఆ తరువాత ఎపిసోడ్లో మనం 29వ ఎపిసోడ్ మనం తెలుసుకుంటాం. తర్వాత మరిన్ని విషయాలు. ఇక ముక్తానందకి పరిపూర్ణ ఆనంద స్థితి కలిగే ఎపిసోడ్ మాస్టర్. అది సంపూర్ణమైనటువంటి పరమాత్మ తనకు దర్శనమిచ్చినటువంటి స్థితి. ఏ బాకీ లేకుంటే ఇక ఏది తక్కువ కాకుండా సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి స్థితికి ముక్తానంద చేరుకునేటువంటి ఆ దర్శనం తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. 29వ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. అంతవరకు కూడా సెలవు. సో అద్భుతమైనటువంటి ఈ చిత్శక్తి విలాసం స్వాధ్యాయంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో తరువాతి ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.